సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్సీఎం ఉంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాళ్ళు మినిమం 10 lakhs నుంచి 25 lakhs వరకు ఎలాంటి షూరిటీ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇస్తారు. అది ఎవరైనా చెప్పగలుగుతున్నారా? తర్వాత ఎన్ఎస్ఐసి ఉంది, ప్రతి స్టేట్కి ఒకటి ఉంది. ఎంఎస్ఎంఈ ప్రతి స్టేట్కి ఒకటి ఉంది, నేషనల్ స్మాల్ కార్పొరేషన్. అలాగా అది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసరికి కేవీఐబి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు, కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్, ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది. డిఐసి అని, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని, జిల్లా పరిశ్రమల కేంద్రం. అలాగా ఐఏసిసి ఉంటుంది ప్రతి స్టేట్ ఒకటి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ల్యాండ్ ఎక్వైర్మెంట్ ఇస్తారు. ఇవాళ మేము చూస్తున్నాం ఏపీ గవర్నమెంట్ కానీ కొన్ని గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం, మేము ల్యాండ్స్ ఇస్తాము, ఇండస్ట్రీస్ రండి, ఇండస్ట్రీ పెట్టండి అంటున్నారు. అలాంటి ఎంటర్ప్రైజ్ స్కిల్స్ మన స్టూడెంట్స్ లెవెల్ చూపించట్లా నేర్పిస్తున్నారు. థియరీ చెప్తున్నారు, మంచి మంచి ప్రొఫెసర్స్, ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్ చెప్తున్నారు, బట్ థియరీలోనే ర్యాంకులు వస్తున్నాయి. థియరీలో ర్యాంక్ అవడం వల్ల ఏ ఇండస్ట్రీ తెలియట్లేదు, బయట పోతే ఎలా బ్రతకాలని తెలియట్లేదు. కానీ రిస్క్తో కూడుకుంది కదా, ఎందుకు తీసుకుంటారు రిస్క్? వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తూ ఉండే. పేరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్ ఆలోచన మారిపోయింది. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది కూడా పెరుగుతూ ఉండడం. సో ఇప్పుడు దానికి సంబంధించినా కానీ అండ్ మన దగ్గర డిఫరెన్స్ ఉండాలనే ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కూడా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగా చాలా మంది అనుకోవచ్చు, పేరెంట్స్ స్టూడెంట్స్ అనుకోవచ్చు, ఏంటి నా కొడుకు ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడా, ఇప్పుడు 9 నిద్రలాగోడు, మా అమ్మాయి ఒక పారిశ్రామికవేత్త, ఒక వ్యాపారవేత్త అవుతుందా, ఇంట్లోనే పని చేయదు. ఇలాగే ఎవరి పిల్లలు వాళ్ళు ఏమనుకుంటే అది పెద్ద భూతము, ఒక పెద్ద సింహము, ఒక ఆంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ పెట్టాలంటే మాటల, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అందువల్ల మనం బిజినెస్ పెట్టలేము, మంచిగా జాబ్ ఇప్పిస్తా అంటే చదివిస్తాం అంటే మన మైండ్ ఏం సెట్ అయిపోయిందంటే, జాబ్ ఇస్తే ఒక మంచి ఇన్స్టిట్యూషన్, జాబ్ వస్తే మన పిల్లవాడు మన అమ్మాయి సెటిల్మెంట్ అయిపోయింది.